వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీకి సంబంధించిన పార్లమెంటరీ పార్టీ సమావేశం మాజీ సీఎం అదేవిధంగా పార్టీ అధినేత జగన్ అధ్యక్షన జరిగింది. అయితే ఈ సమావేశంలో రానున్న పార్లమెంటరీ సెషన్స్లో పార్టీ ఎంపీలు ఏ విధంగా అనుసరించాలనే వ్యూహంపై చర్చించినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం మనతోటి వైసీపీకి సంబంధించిన రాజ్యసభ సభ్యులు గొల్లబాబురావు ఉన్నారు. ఆయన అడిగి తెలుసు. సార్ చెప్పండి, ప్రధానంగా అంటే లోపల ఎటువంటి అంశాలు చర్చకు వచ్చినాయి, మీరు పార్లమెంట్లో ఏ విధంగా మూవ్ అవబోతున్నారు? పార్లమెంట్లో ఇప్పుడు మేము మొట్టమొదటి నుంచి కూడా మా అధినేత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి స్టాండు, ఆయన ఏ స్టాండ్ తీసుకుంటే ఆ స్టాండ్కి మేము బద్దులై ఉంటాం. ముఖ్యంగా 30 రోజుల్లో ఎవరైతే మరి సీఎంలు లేకపోతే ఇంకా పెద్దవారు ఎవరైనా జైల్లో ఉంటే వారిని తీసేయటం, వారిని డిస్క్వాలిఫై చేయటం అనేది డెమోక్రసీలో అది మంచి పద్ధతి కాదు, అన్యాయం. దాన్ని మాత్రం మేము అయితే అపోజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. డీలిమిటేషన్ తో పాటు మహిళా బిల్లు కూడా ఈ సెషన్స్ లో మళ్ళీ పెడతా ఉన్నారు. దాని మీద మీ వైఖరి? దాని మీద మేము డీలిమిటేషన్ మన స్టేట్స్కి అనుకూలంగా 50% కానీ పెంచే పరిస్థితులు అయితే మా పార్టీ కూడా దానికి సపోర్ట్ చేస్తామని చెప్పి మా అధినేత చెప్పారు. తర్వాత దాని ప్రకారం మేము కూడా ఫాలో అవుతాం. మహిళా బిల్లు కూడా మంచిది కాబట్టి 33% దాన్ని కూడా సపోర్ట్ చేయడానికి సిద్ధంగా. ఇటీవల వైసీపీ సంబంధించి శాంతి భద్రతల సమస్యపై ప్రధానంగా చర్చిస్తున్నారు. ఈ అంశాలు ఏమన్నా? ఖచ్చితంగా ఈ యొక్క సోషల్ మీడియా పేరు మీద మరీ దారుణంగా డెమోక్రసీలో ఎక్కడా లేని విధంగా అరెస్ట్ చేయటం, వారిని విపరీతంగా హరాస్ చేయటం, తర్వాత జైల్లో పెట్టడం అనేది ఇల్లీగల్, చాలా అన్డెమోక్రటిక్. ఖచ్చితంగా పార్లమెంట్లో కూడా ఆ విషయంలో మేము దాన్ని వ్యతిరేకిస్తాం. ఖచ్చితంగా నేను దాని మీద మాట్లాడాలని నేను చాలా చాలా కోరికతో ఉన్నాను. అంటే అమరావతి అవినీతితో పాటు మావిగన్ ఇష్యూస్ కూడా మీరు ప్రధానంగా ఈ మధ్య ప్రస్తావించిన పరిస్థితి ఉంది. దీన్ని అంటే రాజ్యసభలో ఏదైనా మాట్లాడే అవకాశం? ఒకవేళ క్యాపిటల్ ఇష్యూ వచ్చినప్పుడు, క్యాపిటల్ ఇష్యూ అమరావతి అనేది కేవలం లక్షల కోట్ల రూపాయలు తీసుకొచ్చి అక్కడ స్క్వేర్ ఫీటు 10,000 20,000 రూపాయలు ఈ కార్పొరేట్ పీపుల్కి దోసిపెట్టే కన్నా ఇప్పుడు మావిగాన్ కాన్సెప్ట్ అనేది ఇప్పుడు ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటున్నారు. తప్పనిసరిగా విజయవాడ ఇలాంటి ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి. విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు, తర్వాత మిగతా ఆ ప్లేసెస్ అన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి. కాబట్టి దాన్ని మేము ఇంకా పార్లమెంట్లో కూడా దాని మీద డిస్కస్ చేస్తాం. దాని మీద మేము కంప్లీట్గా సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది ప్రధానంగా ఎవరైతే వైసీపీకి సంబంధించి రాజ్యసభ సభ్యులు గొల్లాబాబురావు చెప్తున్న విషయాలు మొత్తం మీద పార్లమెంట్ సెషన్స్లో ఏదైతే జగన్ ఆదేశాల మేరకు అటు డీలిమిటేషన్తో పాటు మహిళా బిల్లుకు కూడా ఆమోదం చెప్తామని మాత్రం చెప్తున్నారు. అదేవిధంగా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా అంటే అటు శాంతి భద్రతల విషయంతో పాటు ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, అదేవిధంగా అమరావతి రాజధాని అంశంపై కూడా ఖచ్చితంగా చర్చించే అవకాశం ఉందని మాత్రం స్పష్టం చేస్తున్న పరిస్థితి. ఇది ప్రస్తుతం ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ కోటితో సురేష్ అండి.